పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ ఆధిక్యంతో గెలిచారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ప్రజెంట్ మన దగ్గర ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ గెలుపుని, ఎట్లా ఆస్వాదిస్తున్నారు? ఎట్లా గెలుపును ఆస్వాదించేది ఏముంది? ప్రజలు తీర్పు ఇచ్చారు, గెలిచినాం. ప్రజలు తీర్పు ఇచ్చారు, ఈరోజు బాధ్యత పెట్టిరు నా మీద. గెలిచిన ఆనందం ఒకటి, ఈ బాధ్యతను ఎలా ముందుకు తీసుకుపోవాలి, 5 ఏళ్ళు ప్రజల మధ్య నుండి ప్రజల కష్ట సుఖాలు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతోటి ముందుకు పోవాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇక్కడ నాన్ లోకల్ కావచ్చు, ఇట్లా చాలా ఇష్యూస్ మిమ్మల్ని మీద ఆరోపణ చేశారు బీజేపీ సంబంధించిన. మా ఎమ్మెల్యే గారు ఇక్కడనే ఉండి, మా నాన్ లోకల్ కాదు, మా మందుల శామ్యల నుండి 63,000 మెజార్టీ తోటి నిన్న తుంగతుర్తిలో గెలిపించారు. అది నా లోకల్. నేను శాలిగౌరారం మండలం తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన, అది కూడా భువనగిరి పార్లమెంట్లో. నేను లోకలే. తప్పుడు ప్రచారం జరుగుంటొచ్చు నా మీద. నేను నాన్ లోకల్, నేను నాన్ లోకల్ కాదు. దాన్ని ప్రజలు గమనించారు. ఊకే పదే చర్చ. 2,22,000 ఓట్లు వేసిరు అంటే ఎంతో అంతో నా పార్టీని, నన్ను ఇద్దరిని మర్యాదగా మా ఎమ్మెల్యేలు చేసిన కృషితో నేను గెలవడం జరిగింది. మీ ముందున్నటువంటి లక్ష్యాలు ఉంది, ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి, జనాలు చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. మేము ఏం చేయాలనుకుంటున్నాం? సింపుల్ అండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా ర్యాలీకి వచ్చినప్పుడు చెప్పారు, ఆగస్టు 15వ తారీఖు నాడు రైతు రుణమాఫీ. రెండోది పిలాయపల్లి, బ్రాహ్మణ వెల్లంల, ధర్మారెడ్డి, ఆసిఫ్ నగర్ కాలువలకు మొత్తం జరిగేటువంటి ఖర్చు భరించి బునాది కాని కాలువలు చేసి రైతులకు సస్యశ్యామలం చేస్తా అని చెప్పిండు. మూడోది మూసీ నది ప్రక్షాళన చేస్తామని చెప్పారు. నాలుగోది మా దగ్గర ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, మా దగ్గర ప్రతి నియోజకవర్గానికి జూనియర్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రతి మండలానికి అవసరం ఉంది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గతంలో కేసీఆర్ చెప్పిన ముచ్చట కాలేదు. ఇవన్నీ చేస్తే మా ప్రజలు సుఖంగా ఉంటారు. ఇవి చేసి ఈ 5 ఏళ్ల పాలన చామల కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ ముందు పెద్ద నాయకుడు కావాలంటే ఇప్పుడు ఇచ్చిన ప్రజల తీర్పును గౌరవించి పనిచేస్తేనే మళ్ళీ నేను పెద్ద నాయకుడిని కాగలుగుతా. లేకపోతే వన్ టైం వండర్ అయిపోతా. దాంట్లో ఏం లేదు. కాబట్టి నేను పదే చెప్పాడు, అంటే నేను చాలా రోజుల నుంచి కష్టపడ్డాను, గతంలో ఎంపీగా పనిచేశాను, నిమిషం తీసుకొచ్చాను, ఆయన నమ్మలేదు. ఇప్పుడు ప్రజెంట్ మీరు దగ్గరుండి ఏమేమి పనులు మీరు చేయగలుగుతారు? నేను డెఫినెట్గా నేను ఇచ్చినటువంటి వాగ్దానాలు, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆల్రెడీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఒక ఎంపీగా ఉన్నా కాబట్టి నాకు ముఖ్యమంత్రి గారు అండగా ఉన్నారు కాబట్టి చెప్పిన మాటలన్నీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ సెంట్రల్లో ఉన్నటువంటి ప్రభుత్వంతో స్టేట్ గవర్నమెంట్కి అనుసంధానం లేనప్పుడు ఎంపీలు సరిగ్గా పర్ఫామ్ చేయలేరు. ప్రజలు ఎమ్మెల్యేలను గెలిపించిర్రు, అదే విశ్వాసంతో ఎంపీగా నన్ను గెలిపించిర్రు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇద్దరం కలిసి పనిచేసి ప్రజలకు న్యాయం చేయాలి. రేపు లోకల్ బాడీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఇదే విధంగా లోకల్ బాడీ సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను గెలిపించుకుంటే బ్రహ్మాండంగా 3 టైర్గా పనిచేయడం జరుగుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ఏ రకమైనటువంటి సహకారం అందించారు? బ్రహ్మాండమైన సహకారం అందించారు. 7 ఎమ్మెల్యేలు అందరూ కూడా కష్టపడి రాత్రి పగలు పనిచేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా 40 మీటింగ్లు పెట్టినాం. 40 మీటింగ్లలో అందరూ అటెండ్ అయ్యారు. వాళ్ళ సొంత ఎన్నికల కంటే ఎక్కువ కష్టపడ్డారు. ఇక్కడే శామ్యుల్ అన్న చూపియండి ఒకసారి. శామ్యుల్ అన్న ఎన్నికలలో 51,000 వస్తే నా ఎన్నికకు ఇంకా 15,000 పెంచే కష్టపడ్డాడు. అందులో శామ్యుల్ గారు మన దగ్గర ఉన్న తుంగతుర్తి ఎమ్మెల్యే. ప్రజెంట్ గతంలో మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల టైంలో భారీ మెజార్టీతో అక్కడ ఉన్నటువంటి గ్యాదరి కిషోర్ మీద గెలవడం జరిగింది. ప్రజెంట్ ఎంపీ విషయానికి వస్తే మాత్రం అంతకంటే ఎక్కువ ఓట్లు వేయించడం జరిగింది. శామ్యుల్ గారు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ ఎంపీ గారు? బ్రహ్మాండంగా. ఎన్నికలంటే ఇప్పుడు నాకు ఏమో ఈజీగా అయింది. ప్రజలతో ఉంటే ప్రజలు ఎప్పుడు దీవిస్తారు. ఇప్పుడు కేసీఆర్ అంగడిపేరం పెట్టాడు వాళ్ళ కార్యకర్తలు మొత్తం. అంగడిపేరం ఏం చేస్తాడు? ఎక్కనా దూడకు ఒక రేటు, బర్రెకో రేటు, ఆవుకో రేటు ఇట్లా పెట్టిండు. ఇట్లా పెట్టి వాళ్ళందరూ కూడా బీజేపీకి అమ్మేసిండు. కానీ తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నింటి కూడా ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది. రోడ్ల సమస్య ఉంది. అక్కడ 100 పడకల హాస్పిటల్ తీసుకొని శాంక్షన్ చేయించిన వర్క్ నడుస్తూ ఉంది. దాదాపు 10 రోడ్లు నడుస్తున్నాయి. కనుక తుంగతుర్తి ప్రజలకు భరోసా ఇచ్చిన నేను, నా భరోసా మీద నేను వాళ్ళకు బాటసారనైనా నా బాటలో వాళ్ళు నడిచినరు. బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చిన నేనే చెప్పిన, ఒక్క నెల 15 రోజులకి చెప్పిన, ఇవాళ నేను 65,000 ఓట్ల మెజార్టీ తెస్తానని కూడా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ఒక సందర్భంలో మినిస్టర్ గారు ఎంత మెజార్టీ వస్తుంటే 65,000 మెజార్టీ వస్తానన్న, దాన్ని మించి కూడా ఓట్లు వేసేది జనం. కనుక తుంగతుర్తి శామ్యుల్కి సహకరించట్లేదు చాలామంది. ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు కావచ్చు, మంత్రులు సహకరించట్లేదు అని ఒక ఆరోపణ వచ్చింది. మంత్రుల శామ్యుల్కు సహకరించట్లేదు కొంతమంది మంత్రులు కానీ, నల్గొండ సంబంధించిన మంత్రులు దొరకట్టించట్లేదు అని ఒక ఆరోపణ. ప్రజల గుండెల్లో ఉన్నంత వరకు, సామాన్య ప్రజల గుండెల్లో ఉన్నంత వరకు మందల శామ్యుల్ చిరస్థాయిగానే ఉంటాడు. జనకడు వెనకడు వనకడు. అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మంత్రుల దగ్గరికి పోవాల్సిన పరిస్థితి, నాకేం పనులు కావట్లేదు అని. తప్పది, 100% తప్పు. నేను పోతే ప్రేమ పిలుస్తారు, శామ్యుల్ అనే పిలుస్తారు మంచిగా.
లే అట్టలేదు ఆ తప్పు ఎవడో చెప్పింది అది లేలే నిండుగా అరే నేను సీఎం గారి దగ్గర పోతే రా సామీల్ బాయ్ అంటాడు వీళ్ళే మంత్రులు రారా అట్లేం లేదన్న రైట్ మొత్తానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు వెనక తన అందరూ కూడా కృషి ఉందని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అదే సమయంలో తుంగతుర్తిలో అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది భువనగిరి పార్లమెంట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ క్రాంతితో నరేందర్, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.